ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రకటన గ్రంథం యొక్క కొన్ని ఉపోద్ఘాతము కొన్ని గురించి చెప్తాను. దయచేసి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉండే విషయాలు ఏమిటని కొన్ని తెలుసుకుందాము. మొత్తం కాదు, క్లుప్తంగా కొన్ని షార్ట్‌కట్‌లో చెప్తాను. మొదటి అధ్యాయము ఉపోద్ఘాతము. ఉపోద్ఘాతం అంటే యోహాను ఎక్కడ ఏ స్థితిలో రాసాడు ప్రకటన గ్రంథం. ఆ యొక్క కన్న వాటిని, విన్న వాటిని గురించి దేవుడు ఏం చెప్పాడో అది రాసినట్టుగా చూస్తున్నాము. ఆ యొక్క 2, 3 అధ్యాయాలలో 7 సంఘములకు దిద్దుబాటు. ఇంతకు ఈ 7 సంఘముల పేర్లేమిటి? ఈ 7 సంఘముల పేర్లు ఎఫెసు, స్మరణ, పెర్గాము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ 7 సంఘములకు ఈ 2, 3 అధ్యాయాల్లో 7 సంఘములకు దిద్దుబాటు లేఖలను మనం రాసినట్టుగా చూస్తున్నాం. 4, 5 అధ్యాయాల్లో పరలోక దర్బారు, రాజ్య దర్బారు దర్శనం. 4, 5 అధ్యాయాల్లో పరలోకంలో యోహాను కొనుపబడిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటిది, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ రకంగా అనేది ఈ యొక్క పరలోకంలో జరిగేటువంటి కొన్ని దర్శనాలు ఈ భూలోకానికి తెలియజేయడానికి ఈ యొక్క 4, 5 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో అంత్యకాల సకల సంభవాల టూకి ప్రత్యక్షత కదా. అంత్యకాల జరిగేటువంటి 6వ అధ్యాయంలో అంత్యకాలంలో జరిగేటువంటి విధానాలు ఆ 6 అధ్యాయాలలో మనం చూస్తున్నాం. అది చదివితే మనకు అర్థమవుతుంది కనుక. అలాగే 7వ అధ్యాయం వచ్చేసి ఇజ్రాయేలు నుండి ఇతర సకల జాతులలో నుండి విమోచింపబడిన వారి యొక్క భవిష్యత్ విశ్రాంతి గురించిన ప్రత్యక్షత ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కనుక. 8, 9వ అధ్యాయంలో 6 బూరలు ఊదటం, తత్సంబంధిత భూలోక సంభవాలు. ఈ యొక్క 6 బూరలు 8, 9 అధ్యాయాల్లో ఊదటం వలన జరిగే విధానాలు మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయంలో వచ్చేసి ఒక వివరణాత్మకమైన దర్శనం, క్రీస్తు సంఘ నిర్మాణ పరిసమాప్తికి గుర్చినటువంటి కాల నిర్ణయ ప్రకటన ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం వచ్చేసరికి ఇద్దరు సాక్షుల పరిచర్య, కడబూర. అంటే మొదటగా కొన్ని అధ్యాయాలలో ఈ యొక్క 11వ అధ్యాయంలో వచ్చేసంటే మొదట 6 బూరలు ఊదబడతాయి. ఈ కడబూర మోగగానే ఈ కడబూర మోగినప్పుడు సంఘం మెత్తబడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో కడబూర మోగడం ద్వారా ఇద్దరు సాక్షుల పరిచర్య జరుగుతుంది. వారు చనిపోబడతారు. తర్వాత చనిపోయి తిరిగి లేపబడతారు, ఆహరణమై వెళ్ళబడతారు. అప్పుడు ఆ కాలంలో కడబూర మోగుతుంది. ఆహరణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఎత్తబడడం మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం వచ్చేసరికి ఇజ్రాయేలు జనాంగ అరణ్యంలో తలదాచుకోవడం. 12వ అధ్యాయంలో ఇజ్రాయేల్ యొక్క జనాంగం అప్పుడు ఆ స్థితిలలో కదా మరణం సంభవించినప్పుడు వాళ్ళందరూ ఒకే చోట ఆ యొక్క సమకూర్చబడడం మనం చూస్తున్నాం. ఈ యొక్క అంత్యకాలంలో యొక్క సూచనలు ఇజ్రాయేల్ కూడా ఒకే దగ్గర సమకూర్చబడడం ద్వారా దేవుని రాకడకు చాలా దగ్గర సూచనలుగా మనం చూస్తాం. 13, 17 అధ్యాయంలో చూస్తే అంతిమ అబద్ధ క్రీస్తును, అతడి వధువైన మహబబులును, వేశ్యాను, అబద్ధ ప్రవక్తను గురించిన సకల వివరంలో ఈ 13, 17 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అబద్ధ క్రీస్తును గురించినటువంటి, అలాగే మహాబబులను, వేశ్యను, అబద్ధ ప్రవక్తను గురించినటువంటి సకల వివరములు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం వచ్చేసరికి వివరణాత్మకమైన సప్తదర్శన పరంపర. ఈ యొక్క 14వ అధ్యాయంలో ఒక లెక్కింపబడడం ఈ యొక్క గోత్రముల నుండి అనేది మనం చూస్తూ ఉన్నాం. 15, 16వ అధ్యాయంలో చూస్తే ఉగ్రత పాత్రలు, ఉగ్రత పాత్రలు, దేవుడు కోపగించేటువంటి పాత్రలు కుమ్మరించబడడం మనం చూస్తాం. 18వ అధ్యాయంలో మహాబబులోను వేశ్య వినాశం అనేది బోధిస్తూ ఉంది. 19వ అధ్యాయము అర్మిగుద్దోను యుద్ధం జరగబోతుంది. భవిష్యత్ కాలంలో యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు అన్ని దేశాలు ఒకటై ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీదకి రావడం మనం చూస్తాం. ఆ పెద్ద యుద్ధం ఆ సమయంలో జరగబోతుంది. తదుపరి 20వ అధ్యాయం 1000 ఏళ్ల పాలన జరగబోతుంది. 21వ అధ్యాయం గొర్రెపిల్ల భార్యను గురించిన వివరం ఇక్కడ జరుగుతుంది. గొర్రెపిల్ల భార్యను గురించిన వివరం అంటే సంఘము ఒక భార్యగా పోలుస్తాం. అలాగే 22వ అధ్యాయము ముగింపు 22వ అధ్యాయం 21, 22 అన్నీ జరిగిన తర్వాత జరిగే ఒక గొప్ప సూచనలు, గొప్ప కార్యాలు ఆ యొక్క చివరి భాగంలో మనం చూస్తాం. ఈ మొత్తానికి ఈ యొక్క ప్రకటన గ్రంథానికి కొంచెం లింకప్ ఏంటంటే ఈ గ్రంథంలో 8వ అధ్యాయం నుండి 7వ అధ్యాయంలో గల విషయములు ఇక్కడ 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచనగా మనం చూస్తాం. 7 బూరలు, 7 ముద్రలు మనం చూస్తాం 5:1 నుండి. అలాగే 7 బూరలు 8, 6వ వచనంలో చూస్తాం. 7 నక్షత్రములు 1, 19, 20 వచనంలో చూస్తాం ప్రకటన. 7 దీపస్తంభములు 1, 19, 20 వచనంలో చూస్తాం. 7 ఆత్మలు 4, 5వ వచనంలో చూస్తాం. 7 ఉగ్రత పాత్రలు 16, 1లో మనం చూస్తాం. ఈ యొక్క యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షత 7 బూరలు ఊదినప్పుడు ఏం జరగబోతుందంటే రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని. ప్రకటన 8, 7వ వచనంలో మనం చూస్తాం. చెట్టలో 3వ భాగం కాలిపోతుంది అనేది ప్రకటన 8, 7వ వచనంలో మనం చూస్తాం. 2వ బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ సముద్రంలో పడవేయబడుట మనం చూస్తాం. ప్రకటన 8, 7వ వచనంలో మనం చూస్తాం. సముద్రం రక్తంగా మారుట, సముద్ర ప్రాణులు ఓడలలో 3వ భాగం నాశనం అగుట మనం చూస్తాం. 3వ బూర ఊదినప్పుడు
పెద్ద నక్షత్రము నదులపై రాలుట. ప్రకటన 8, 10, 11 వచనము మనం చూస్తాం. పెద్ద నక్షత్రముల నదులపై రాలుట మనం చూస్తాం. మూడో బుర ఊదినప్పుడు నీళ్లు చేదొగుట మనుషులలో అనేకులు చచ్చిరి అని ఆ యొక్క మూడో బురలో మనం చూస్తాం. నీళ్లు చేదొగుతుండే ఆ సమయంలో ఎక్కడ నీళ్లు మనం దొరికే అవకాశం ఉండదు, అన్ని చేదులైపోతుంది. ఎందుకంటే పెద్ద నక్షత్రం నదులపై అది రాలుట మనం చూస్తున్నప్పుడు. నాలుగో బుర సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగం కొట్టబడుట. నాలుగో బుర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగం కొట్టబడుట మనం ప్రకటన 8, 12 వచనంలో మనం చూస్తాం. సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగం చీకటి కమ్ముట మనం చూస్తాం. చీకటి కమ్ముతుంది. సూర్యచంద్ర నక్షత్రంలో మూడవ భాగం చీకటిగా కమ్ముట మనం చూస్తాం. ఐదవ బూర ఊదినప్పుడు మిడతలు భూమి మీదకి వచ్చుట. ప్రకటన 9, 1, 11 వచనంలో మనం చూస్తాం. దేవుని ముద్ర లేని మనుషులకు అవి హాని చేయుట కదా మనం చూస్తాం. దేవుని ముద్ర, దేవుని యొక్క ముద్ర లేని అటువంటి మనుషులకు ఆ మిడతలు వారికి హాని చేయటం. ఇది యుగ అంత్యకాలంలో జరిగేటువంటి సమస్య అన్నమాట. దేవుని ముద్ర, దేవుని కొరకు జీవించేవారు, దేవుని ముద్ర కలిగినటువంటి వారు మాత్రమే ఆ మిడతలు ముట్టవు. మన ఐగుప్తు ప్రాంతంలో కొన్ని తెగులు చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు హాని కలగలేదు. ఈ ఐగుప్తు అందరికీ హాని కలిగింది. ఆ రకంగా మళ్ళీ జరగబోతుంది. ప్రసంగంలో చూస్తాం, మునుపు జరిగినదే ఇప్పుడు జరగబోతున్నది, కొత్తగా ఏమీ జరగదని ముందుగానే మనం బైబిల్లో మనం చూస్తాం. కనుక ఇది ఐదవ బుర. ఈ ఆరవ బుర వచ్చేసి నలుగురు దూతలు వదిలిపెట్టబడుట. 20 కోట్ల గుర్రపు రౌతులను సైన్యము కదా. ప్రకటన 9, 13, 21 వచనం చూస్తాం. మనుషులలో మూడవ భాగం చంపబడుట. మనుషులలో మూడవ భాగం చంపబడుట మనం చూస్తాం. తర్వాత వచ్చేసి ఏడవ బుర కదా. ఏడవ బుర ఊదినప్పుడు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన. ప్రకటన 11, 15 వచనం. మృతులు తీర్పు పొందుట, పరిశుద్ధులకు ఫలం ఇచ్చుట. చివరి అంత్యకాలం ఏడవ బూర ఊదినప్పుడు అప్పుడు ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడుతుంది. మృతులు తీర్పు పొందుతారు, పరిశుద్ధులకు ఫలం ఇచ్చుట. అంటే ప్రతి ఒక్కరూ జనాంగాన్ని మృతులు చెందారు కదా, వాళ్ళందరూ తీర్పు జరుగుతుంది. పరిశుద్ధులకు మాత్రం ఫలం అంటే గిఫ్ట్. వాళ్ళకు ఏ శ్రమలో ఏ బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం జరగబోతుంది. ప్రకటన గ్రంథం మనం 7 ముద్రలు అనుకున్నాం కదా, 7 బూరల గురించి చూసుకున్నాం కదా. 7 ముద్రలు ఇప్పినప్పుడు ఏం జరిగింది? మొదటి ముద్ర ప్రకటన 6, 2వ వచనంలో చూస్తున్నాం. తెల్లని గుర్రము, దానిపై విల్లు పట్టుకొని కూర్చున్న వ్యక్తి అంటే అంత్య అబద్ధ క్రీస్తు. మత్తాయి 24, 5వ వచనంలో మనం చూస్తాం. అబద్ధ క్రీస్తునికి అక్కడ మనం చూస్తాం మత్తాయి 24, 5వ వచనం. రెండవ ముద్ర ఎర్రని గుర్రము, పెద్ద ఖడ్గం ఇయ్యబడెను, యుద్ధములు. మత్తాయి 24, 6వ వచనంలో అక్కడ మనకు సమాచారం దొరుకుతుంది. మూడవ ముద్ర అయిపోయినప్పుడు నల్లని గుర్రము, త్రాసు, కరువులు. మత్తాయి 24, 8వ వచనం మనం చూస్తాం. నాలుగవ ముద్ర అయిపోయినప్పుడు పాండుర వర్ణము పోలిన పసుపు, మృత్యువు. ఇది మృత్యువుకు పోలిస్తుంది. మృతుల సంఖ్య పెరుగుతుంది ఈ యొక్క నాలుగవ ముద్ర విప్పినప్పుడు. మృత్యువు, యుద్ధాలు, కరువులు, తెగులు జరగబోతుంది. లూకా 21, 11వ వచనంలో చూస్తాం. ఐదవ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం క్రింద వధింపబడిన ఆత్మలు. ఈ యొక్క ప్రకటన 6, 9, 11 వచనంలో చూస్తాం. బలిపీఠం క్రింద వధింపబడిన ఆత్మలు మొరపెడుతున్నాయి, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉండు అని ఆ పరిశుద్ధినికి మొరపెట్టినప్పుడు ఆత్మలు ఇంకా కొంచెం కాలము మీరు ఆగాలి అని అన్నట్టుగా అక్కడ బదులిస్తాడు. విశ్వాసుల హతసాక్షులు కావటం అంటే మత్తాయి 24, 9వ వచనంలో ఇంకా విశ్వాసుల హతసాక్షులు కావటం ఇంకా జరగవలసి ఉంది కనుక మీరు ఆగాలి కొన్ని రోజుగా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఆరో ముద్ర విప్పినప్పుడు ప్రకటన 6, 12, 17 వచనం చూస్తాం. పెద్ద భూకంపము, సూర్యుడు నల్పగుట, చంద్రుడు రక్తవర్ణమగుట, ఆకాశ నక్షత్రములు రాలుట, ఆకాశము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోవుట, కొండలు, ద్వీపములు, స్థానములు తప్పుట మనం చూస్తాం. ఆరో ముద్ర విప్పినప్పుడు ఆ యొక్క జరిగే విధానాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ లోక చరిత్ర, మానవ జాతి చరిత్ర ముగింపునకు వచ్చిన పిమ్మట సంభవించే విశ్వాస వినాశమది. ఈ యొక్క సంభవించే లోక చరిత్రలో మానవ జాతి యొక్క చరిత్ర ముగింపుకు వచ్చిన జరిగేటువంటి సంభాషణ ఈ యొక్క ముద్రలో మనము చూస్తూ ఉన్నాం. పాత్రలు అనుకున్న ఉగ్రత పాత్రలు, దేవుని యొక్క కోప ఉగ్రత పాత్రలను చూసుకున్నాం కదా. ఈ యొక్క ఉగ్రత పాత్రలు పోయబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? బాధాకరమైన మొదటి పాత్ర ప్రకటన 16, 2వ వచనంలో బాధాకరమైన చెడ్డ పుండు వస్తూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో భయంకరమైన వ్యాధి సంభవింపబోతుంది. రెండవ పాత్ర పోయబడుతున్నప్పుడు సముద్రపు పినుగు రక్తము అంటే ప్రకటన 16, 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సముద్రపు అంటే ఎండిపోతుంది, రక్తంగా భయంకరమైన పరిస్థితి అక్కడ చూస్తాం. అలాగే మూడవ పాత్ర పోయబడి నదులలో నదులన్నీ రక్తంగా మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 16, 4, 7 వచనంలో 5, 10 వచనం కూడా చూస్తాం. అలాగే నాలుగో పాత్ర పోయబడుతున్నప్పుడు సూర్య తేజస్సు, ఉష్ణము పెరిగిపోతాయి. ఇప్పటికే భయంకరమైన ఎండలు దాదాపు 46, కొన్ని చోట్ల 50 దాకా పోతుందని వినున్నాం. ఈ యొక్క ఎండలు తట్టుకోలేకపోతున్నారు కదా. ఆ యొక్క చివరి యొక్క ఉగ్రత దినంలో జరిగే ఉష్ణోగ్రత భయంకరంగా కాలిపోతారంట. ప్రకటన 16, 8 వచనంలో చూస్తాం, కాలిపోతారు. భయంకరమైన ఆ యొక్క సావు మాత్రం రాదు, కానీ భయంకరమైన ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉంటుంది. ఐదో పాత్ర
సిరియా రాజ్యంపై చీకటి. సిరియా రాజ్యం మీద చీకటిగా అయితే సిరియా నుండే కదా ఈ యొక్క అబద్ధ క్రీస్తు కానీ ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా జరిగే విధానాలను వాటి మీద చీకటి కమ్మడం. ఈ చీకటి కమ్మడం ఐగుప్తు ప్రాంతంలో కూడా మనం చూస్తాం. దేవుడు చీకటిగా ఆ యొక్క తెగులలో చీకటి కమ్మినట్టుగా కూడా మనం చూస్తాం. ప్రకటన 16 10 అలాగే నిర్గమ 10 21 22 కూడా మనం చూస్తాం. అలాగే ఆరో పాత్ర పోయబట్టినప్పుడు కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెళ్తాయి. 3 అపవిత్ర, ఒకటి పాతాళం నుండి ఆగధం నుండి, ఒకటి ఒక భూరాజుల నుండి అంటే మనుషుల నుండి ఒక ఆత్మలు బయలువెళ్ళడం మనం చూస్తాం. అంటే ఈ సాతానుడు ఉపయోగించినట్టు మృగము, ఘటసర్పము ఈ ఉపయోగించేటువంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడతాయి. 16 ప్రకటన 12 15 మనం చూస్తాం. ఏడో పాత్ర పోయబడుతున్నప్పుడు మహాభూకంపము కలుగును, వడగండ్లు పడును. దాదాపు వడగండ్లు 5 మనుగులటువంటి వడగండ్లు పడుతుంది. చాలా బరువైనది. అది పడితే దాదాపు చాలా బరువైనది. ఒకవేళ మనం దాన్ని చూసుకున్నట్లయితే చాలా కేజీలతో కదా, మనుషులు ఉండేటువంటి కేజీల కంటే ఎక్కువ ఉంటుంది భయంకరంగా. ప్రజెంట్ ఇప్పుడు మనుషులు ఎంత ఉంటారు? 100 ఉంటారు, 70 ఉంటారు, 60 ఉంటారు, 30 ఉంటారు. ఇలాంటి కేజీలు కొంతమంది వెయిట్ ఉంటుంది కదా, మనుషులందరికంటే వెయిట్గా ఎక్కువ ఉంటుంది. అలాంటి బరువు గల అటువంటి వడగండ్లు పడే అవకాశాలు తర్వాత ఉగ్రత పాత్రలో మనం చూస్తాం. అంత్యకాలంలో జరిగే ప్రకటన 16 17 మనం చూస్తాం. అవును ప్రియులారా, 7 బూరలు, 7 ముద్రలు, 7 ఉగ్రత పాత్రలు జరిగే విధానాలు అంటే ఇవి షార్ట్ కట్లు క్లుప్తంగా ఇవన్నీ చాలా సబ్జెక్టులు ఉన్నాయండి. కానీ కొన్ని తెలిసిన కాడికి మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను కనుక మీ దయతో ఆలకించాలి.